ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహిమగల రాజా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మేలు చేయుటకే మాతో ఉన్న దేవా, ఆకాశమందలి దేవా, మీకు స్తోత్రములయ్యా. నీ మహాప్రభావమును చూపే దేవా, నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉంచే దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన రోజంతా మీరు మమ్మల్ని భద్రపరిచి క్షేమమునిచ్చి మంచి ఆరోగ్యమునిచ్చి మరొక శ్రేష్టమైన ఉదయకాలమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. ప్రభువా, ప్రతిదినము ప్రార్థనలో ఎదగడానికి, తెల్లవారుజామునే లేచి ప్రార్థన ద్వారా మీతో మాట్లాడడానికి మీ ప్రియబిడలందరికీ సహాయము చేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ సమస్యలతో బాధపడుచున్నారో హృదయాంతరంగంలో ఎరిగిన దేవా, వారి సమస్యలను తీర్చండి ప్రభువా. తండ్రి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచు మంచాల మీద ఉన్నవారిని, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని స్వస్థపరచండి యేసయ్యా. తండ్రి, ఉద్యోగాన్ని కోల్పోయామని దుఃఖంతో కూర్చున్న బిడ్డలను ఓదార్చండి అయ్యా. బలపరచండి తండ్రి. ఎవరో ఏదో చేస్తారని చూడకుండా సమస్తము సాధ్యం చేయగల నీపైన భారం వేసి పట్టుదలతో ప్రార్థించే విశ్వాసం, నిరీక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. కృంగిన వారిని లేవనెత్తండయ్యా. కోల్పోయిన వాటిని సమకూర్చండి తండ్రి. నీవు మాకు జీవాన్నిచ్చిన దేవుడువయ్యా, మా జీవన మార్గాన్ని సరిచేసే దేవుడువయ్యా. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక స్థిరమైన ఉద్యోగాన్ని దయచేసి ఆశీర్వదించి దారి చూపండి తండ్రి. వారి తలపై నీ దయా కిరీటాన్ని ఉంచి ప్రతి ప్రయత్నాన్ని ఫలింపచేసి మార్గాన్ని ఏర్పరచండి తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే మారు మనసు లేక కఠిన హృదయాలతో మీ యందు భయభక్తులు లేక అవిధేయతతో అజ్ఞానంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరి మనోనేత్రంలో తెరవండి యేసయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించులాగున, ప్రతి మోకాలు నీ ఎదుట మోకరిల్లులాగున నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయము ప్రభువా. ఈ లోకంలో మేము సంపాదించిన ఏ సంపద, ఏ ఉన్నత స్థాయి, ఏ అధికారము, ఉన్నతమైన డాక్టర్లు కూడా కాపాడలేరని గుర్తెరిగి ఈ సమస్య నుండి మమ్మల్ని రక్షించగల రక్షకుడువు, సర్వ సృష్టికర్తవు నీవే అని నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టు వారిని నీవు కనికరించు యేసయ్యా. వారి భయము నుండి, వారి నిరుత్సాహం నుండి, కృంగుదల నుండి విడిపించబడినట్లుగా వారితో నువ్వు మాట్లాడుతున్నావని గుర్తించడానికి వారికి సహాయము చేయము తండ్రి. నా ప్రభువు నాకు ఉన్నాడు, నాకు విడుదలనిస్తాడు, నా కుటుంబ పరిస్థితులు మారుస్తాడు, నా భర్తను రక్షిస్తాడు, దర్శిస్తాడు, నా కుటుంబమును కాచి కాపాడతాడు, నువ్వు సమర్థుడు అని విశ్వసించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. దేవా, మా కుటుంబాలలో ఉన్న ప్రతి క్షామస్థితి నుండి సమృద్ధిని, అనారోగ్యము నుండి ఆరోగ్యమును, శారీరక మానసిక ఇబ్బందుల నుండి శాంతి సమాధానము మరియు మరణము నుండి జీవమును అనుగ్రహించి దీవించండి అయ్యా. మా ఆత్మీయ జీవితాలకు మీ కృపాక్షేమము కనికరములతో మమ్మల్ని దీవించి మా సరిహద్దులు విశాలపరచుము తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా పనులలోనూ రాకపోకలయందు తోడై ఉండి సఫలతను క్షేమమును దయచేసి మీ చల్లని చూపుతో దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతటిపై మీ అధికారమునకు ఒప్పుకొనుచు మీ చిత్తములో, మీ ప్రణాళికలో మా జీవితాలు నడిపించమని ఈ దీన ప్రార్థన మీ పాద సన్నిధిలో బ్రతిమాలి వేడుకుంటూ మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, ఆశీర్వాదము, మేలులు, సమృద్ధి మనందరిపై ఉండును గాక. ఆమెన్.